ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 30వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. చదివిన వాక్య భాగంలో లేవీయులు యాజకులు లేచి జనులను దీవించెను అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. వారి దీవించినటువంటి ఆ దీవెన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరింది అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాం. ఈ సందర్భంలో హిజ్కియా అనేటువంటి రాజు దేవుని ఆలయాన్ని పునఃప్రారంభించి బలులను, సమాధాన బలులను, అర్పణలను అర్పిస్తూ పండుగను ఆచరిస్తూ దేవునికి ఇంపైన హోమంగా ఆశీర్వాదకరంగా జరిగించాడు. ఆ సమయంలో కూడుకున్న జనులందరి మధ్య యాజకులు, లేవీయులు లేచి నిలబడి కూడి వచ్చిన జనులందరినీ ఆశీర్వదిస్తూ దీవిస్తూ శుభవచనాలను పలికారు. వారు పలికినటువంటి ఆ యొక్క శుభవచనం, దీవెన వచనం దేవుని యొద్దకు చేరి ఆ దీవెన వచనం వారి జీవితంలో కార్యము జరిగినట్లుగా చేసింది. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం, మనం మన తోటి వారిని ఎప్పుడూ దీవిస్తూ ఉండాలి. మనం వారిని దీవించినప్పుడు ఆ దీవెన పరలోకమందున దేవుని యొద్దకు చేరుతుంది. ఆ మాట దేవుడు వింటాడు. ఆ దీవెన దేవుని ద్వారా వారికి కలుగుతుంది. పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇజ్రాయేలీలు తమ తోటి వారిని అనగా వారితో ఉన్న వారిని దేవుని స్వకీయ సాంపాద్యాన్ని దీవించడానికి దేవుడు ఒక మాటను వారికి తెలియచేశాడు. మీరు ఒకరికొకరు కలుసుకున్నప్పుడు ఈ మాటను మీరు ఉచ్చరించాలి అని. అది సంఖ్యాకాండం 6వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగుననుము, మీరు ఇజ్రాయేలులను ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇజ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించదను. ఇజ్రాయేలీలు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఎలా ఆశీర్వాద వచనాలు, దీవెన వచనాలు పలకాలి అని ప్రభువు సెలవిస్తున్నారు. నేడు మనమైతే వందనాలు, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ గాడ్ అని కొన్ని మాటలు ఉచ్చరిస్తాం. దేవునికి స్తోత్రం అని, దేవునికి మహిమ అని, దేవునికి వందనాలు అని. అయితే ఇజ్రాయేలీలు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఆ పదాలు అప్పుడు లేవు. వారికి దేవుడు తెలియజేసినటువంటి పదం, యెహోవా నిన్ను ఆశీర్వదించి నేను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నేను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధిని కాంతి ఉదయింపచేసి నీకు సమాధానమును కలుగజేయునుగాక. ఇలా ఆశీర్వచనాలు, దీవెన వచనాలు ఉచ్చరించాలి అని ప్రభు సెలవిచ్చారు. ఈ వచనాలను వాళ్ళు ఉచ్చరిస్తూ ఉన్నారు. ఈ దినవృత్తాంతం 2వ గ్రంథంలో కూడా యాజకులు, లేవీయులు లేచి ఇజ్రాయేలీలను ఇదే మాటలతో ఆశీర్వాద, దీవెన వచనాలను వారికి అనుగ్రహించి ఉంటారు. నిన్ను కాపాడుతాడు దేవుడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు ఆయన ముఖకాంతిని ప్రకాశింపచేస్తాడు, నిన్ను కరుణిస్తాడు, ఆయన సన్నిధి కాంతి నీకు అనుగ్రహించి నీకు సమాధానాన్ని కలుగు చేస్తాడని ఇజ్రాయేలీలను ఆశీర్వదించాడు. వారు ఆ వచనాన్ని, ఆ మాటను దేవుడు నేర్పించినటువంటి పాటని జాగ్రత్తగా పదిలం చేసుకొని అదే మాటను ఇజ్రాయేలీలను ఆశీర్వదించడానికి, దీవించడానికి వాడారు. దేవుడు ఆ మాటను విన్నాడు. ఆయన పరిశుద్ధ పర్వతమునకు, ఆయన నివాస స్థలమునకు ఆ మాట ఎక్కి వెళ్ళింది. ఆశీర్వాదం వారందరి మీదకి దిగి వచ్చింది. మనకి నేటి దినాన్ని మనం గుర్తించవలసింది, మనం మనతో ఉన్న వారిని దీవించాలి, ఆశీర్వదించాలి. వారి యొక్క స్థితిని బట్టి మనం ఏమాత్రం వారిని తృణీకరించకూడదు, వారిని శపించకూడదు, వారిని అపహసించకూడదు. మనకి క్రొత్త నిబంధనలో దేవుడు మరొక మాటను వివరిస్తున్నారు. పాత నిబంధనలో అయితే ధర్మశాస్త్రం ప్రకారం ఇజ్రాయేలీలు మాత్రమే ఒకరినొకరు ఇలాగ ఆశీర్వదించుకోవాలి. నిన్ను, నీ బంధువులను మాత్రమే, నీతో ఉన్న వారిని మాత్రమే, మీ రక్త సంబంధికులను మాత్రమే మీరు ఆశీర్వదించాలని పాత నిబంధన మనకు తెలియజేస్తుంటే, క్రొత్త నిబంధనలో ప్రభు ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తారు. అది చూస్తాం మనం. లూకా సువార్త 6వ అధ్యాయము 28వ వచనం. మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు 2వ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకుని పోవువానిని నీ అంగీని కూడా ఎత్తుకుని పోకుండా అడ్డగింపుకము. చూసారా, ఇక్కడ మనం గమనిస్తాం, నీ శత్రువులను ద్వేషించు, నీ బంధువులు మాత్రం నువ్వు ప్రేమించు, ఇజ్రాయేలీని మాత్రమే, నీ గోత్రికులు మాత్రమే నువ్వు ప్రేమించు, యూదులను మాత్రమే ప్రేమించు అని పాత నిబంధన ధర్మశాస్త్రం తెలియజేస్తుంది కదా. నేడు నేను మీతో చెప్పున్నదేమనగా, మీ శత్రువులను మీరు ప్రేమించండి. మిమ్మల్ని శపిస్తున్నారే వారిని మీరు దీవించండి. మిమ్మల్ని దూషిస్తున్నారే వారిని మీరు దీవించండి. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమిస్తాం, మనం ప్రేమించే వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. మనల్ని ప్రేమించిన వారి కొరకు, మనల్ని ద్వేషించే వారి కొరకు, మనల్ని కించపరిచే వారి కొరకు, మనల్ని అపహాస్యం చేసే
వారి కొరకు, మనల్ని అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్న వారి కొరకు, మనల్ని దూషిస్తున్న వారి కొరకు మనం ప్రార్థించి వారిని దీవించాలి. ఈ మాట నేడు ప్రత్యేకంగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇది దీవెన ప్రార్థన. ఎదుటి వారి కొరకు మనం చేసేటువంటి ప్రార్థన ఇది దీవెన ప్రార్థన. అనేక రకాలైనటువంటి ప్రార్థనలు మనకు తెలుసు. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, పట్టుదల కలిగి ప్రార్థన, ఎడతెగక ప్రార్థన, ఇలా ప్రార్థనలు రకాలు ఉన్నప్పటికీ నేడు మనం తెలుసుకుంటున్నటువంటి విషయం దీవెన ప్రార్థన. ఎవరి కొరకు ఈ దీవెన ప్రార్థన? మనతో కలిసి ఉండే వారి కొరకు, మన మేలు కోరుకునే వారి కొరకు, మనకు బహుమానాలు ఇచ్చే వారి కొరకు, మనకి లబ్ధి చేకూర్చే వారి కొరకు, మనల్ని ప్రేమించే వారి కొరకు మాత్రమే కాదు గాని మనల్ని శపిస్తున్న వారి కొరకు మనం చేయాల్సింది దీవెన ప్రార్థన. మనల్ని శపిస్తూ మనల్ని పడవేయాలని ప్రయత్నం చేస్తున్న వారి నామాన్ని ఉచ్చరించి ప్రభువా వారిని దీవించండి, వారిని కూడా ఆశీర్వదించండి అని మనం పలకడమే క్రొత్త నిబంధన దీవెన ప్రార్థన. ఇంకా మనం చూస్తాం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో నిన్ను హింసించుచున్న వారిని దీవించండి అని మనం చూస్తాం. మనల్ని శపించే వారిని దీవించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి దీవెన ప్రార్థన. మరియు మనల్ని హింసించుచున్న వారి కొరకు కూడా దీవెన ప్రార్థన చేయాలి, వారిని కూడా మనం దీవించేసేయాలి. యెహోవా నిన్ను కాపాడును గాక, నీకు సహాయం చేయను గాక, ఆయన కాంతిని మీద ప్రకాశింపజేసి నిన్ను కరుణించి నీకు సమాధానం కలుగజేయను గాక, నేను ఆశీర్వదించిన గాక అని మనల్ని శపిస్తున్న వారిని, మనల్ని హింసిస్తున్న వారిని మనం దీవించేయాలి. ఇది క్రొత్త నిబంధన దీవెన ప్రార్థన. ఇంకా మనం చూస్తాం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో నీకు కీడు చేయవారిని మరియు దూషణ చేయవారిని దీవించండి అని. కీడు చేసేవారిని ఇంకా దూషణ చేయవారిని. ఈ క్రొత్త నిబంధన దీవెన ప్రార్థన ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగిందిగా మనం చూస్తాం. మనల్ని శపించే వారిని దీవించాలి, హింసించే వారిని దీవించాలి, కీడు చేయవారిని దీవించాలి, దూషణ చేయవారిని దీవించాలి. ఈ దీవెన మన శత్రువులను సైతం మనకు మిత్రులనుగా చేస్తుంది. వాక్యం సెలవిస్తుంది, నీవు ఎదుటి వ్యక్తి నుంచి ఏది కోరుకుంటావో మొదట నువ్వు అది చెయ్యి. మనకు ఆశీర్వాదం కావాలి, మనకు దీవెన కావాలి, మనం సంతోషంగా ఉండాలి, మనం అనేకులకు దీవెనకరంగా ఉండాలి. ఇది మనకు కావాలి అనుకున్నప్పుడు మనం ఎదుటి వారికి అది చేయాలి. ప్రభు అదే సెలవిస్తున్నారు. నేడు మనం దీవెన ప్రార్థన ఎదుటి వారి కొరకు మనం చేస్తే ఆ దీవెన మన నెత్తి మీదకి వస్తుంది. కీర్తనల గ్రంథం 109వ కీర్తన 17వ చరణంలో మనం ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని చూస్తాం. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది, దీవెన యందు వానికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరమాయను. ఇక్కడ మనం చూస్తాం కొంతమందికి దీవించడం ఇష్టం ఉండదు, శపించడమే వారికి ఇష్టం. ఎదుటివారు ఎప్పుడు పాడైపోవాలి, ఎదుటివారు ఎప్పుడు అనగార్చి వేయబడాలి, ఎదుటివారు ఎప్పుడు పైకి రాకూడదు అనేటువంటి ఆలోచనలోనే ఉంటారు. వీరిని గూర్చి వాక్యం సెలవిస్తుంది, వారికి శపించడమే ఇష్టం గనుక ఆ శాపం, ఆ దూషణ, ఆ కీడు అంతా కూడా వాడి నెత్తి మీదకే వస్తుంది అని. దీవించడం వారికి ఇష్టం లేదు గనుక దీవెన ఆశీర్వాదం వాడికి దూరం అయిపోతుందని మనకి నేటి దినాన్ని మనం గుర్తించాల్సింది. మనం ఎదుటి వారిని దీవించాలి. ఇప్పుడు వారిని దీవిస్తే మనకేంటి ఉపయోగం అంటే మనం దీవించే ప్రతి వచనం తిరిగి మన నెత్తి మీదకే వస్తుంది. ఎందుకంటే మనకి దీవించడం ఇష్టం గనుక, దీవించడం మనకు ప్రీతి గనుక, దేవుడు మనకు నేర్పించినటువంటి పాఠం అదే గనుక మనల్ని ప్రేమించే వారి కొరకు మాత్రమే కాక మనల్ని దూషించి, హింసించి, కీడు చేయాలని, నశింప చేయాలని శపిస్తున్న వారందరి కొరకు దీవెన ప్రార్థన మనం చేయాలి. అదే ప్రార్థన తిరిగి మన మీదకి వస్తుంది. మనకు చేటు చేయాలని ప్రయత్నించే వారి నెత్తి మీదకి అదే చేటు చేకూరుతుంది, వారు దాన్ని అనుభవిస్తారు. అయితే మనము దీవించడం చేత దీవెన మన మీదకి ఆశీర్వాదకరంగా తరతరము ఉండినట్లుగా దేవుడు చేస్తాడు. ఇజ్రాయేలీని దీవించినటువంటి ఆ దీవెన వచనం, లేవీయులు యాజకులు పలికినటువంటి ఆ యొక్క ఆశీర్వాద వచనం పరమందున్న ఆకాశమందున్న దేవుని పరిశుద్ధ నివాసమునకు చేరెను. మనము చేసే ప్రార్థన దీవెన ప్రార్థనగా ఉంటే అది పరలోకమందున దేవుని నివాసమునకు చేరుతుంది, ఆశీర్వాదం నిశ్చయంగా మన ఎద్దుకు చేకూరుతుంది. నేటి దినాన దీవెన ప్రార్థన అనేటువంటి ఈ మాట మన దైనందిన ప్రార్థనలో, మన జీవితంలో, జీవన విధానంలో కలిసి ఉండినట్లుగా మనం జీవిద్దాం. మనల్ని ప్రేమించే వారిని మాత్రమే కాక మనల్ని శపించే వారిని, మనల్ని దూషించే వారిని, హింసించే వారిని, మనకి కీడు చేయు వారిని కూడా ప్రేమిస్తూ వారి కొరకు కూడా దీవెన ప్రార్థన మనం చేయాలి. అదే దీవెన మన నెత్తి మీదకి వస్తుంది. కనుక అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం, అందరిని దీవిద్దాం. శాపవచనాలు, వ్యర్థమైనటువంటి మాటలు మన నోట రానివ్వక మనల్ని మనస్సారు చేసుకుందాం. మరి కొందరు ప్రతిదానికి శాపవచనాలు మాట్లాడుతూ ఉంటారు. చిన్న పెద్ద వయసు తారతమ్యం లేక ప్రతిదానికి శాపవచనం, నీకు అలా అవుతుంది, నీకు ఇలా అవుతుంది, నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నామని శాపవచనాలు పలుకుతూ ఉంటారు. వాక్యం సెలవిస్తుంది, నీకు దీవించడం చేత కాదు గనక నువ్వు మాట్లాడే శాపవచనం నీ నెత్తి మీదకే వస్తుంది. నువ్వు చేసే ప్రతి కీడు, చేసే ప్రతి శాపవచపు క్రియలు, నువ్వు చేసే ప్రతి దూషణ నీ నెత్తి మీదకే వస్తుందని అట్టి వారికి దేవుడు తెలియజేస్తున్నాడు. అదే మనం ఎదుటి వారిని దీవించినట్టయితే నీకు దీవించుట ఇష్టం గనుక నువ్వు దీవించిన
వారికి ఆ అర్హత లేదు, కానీ నువ్వు దీవించవు గనుక అదే దీవెన నీ నెత్తి మీదకి నేను పంపిస్తున్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని ప్రభు నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి మన హృదయంలో మీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నుల మూసేటతో మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డ మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. దీవెన ప్రార్థన అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మాకు తెలియజేశారు. పాత నిబంధన దీవెన మాత్రమే కాదు కానీ కృత నిబంధన దీవెనలోకి మేము రావాలని, ఆధ్యాత్మిక మెట్టులు మేము ఎక్కాలని మీరు తెలియజేశారు. తండ్రి వాక్యాన్ని ప్రతిబడినట్టు విధంగా ఆశీర్వదించండి. ఒకవేళ ఎవరైనా పొరపాటున వేకు లేచిన కాడ నుంచి రాత్రి పొద్దుపో వరకు శపవచనాలు దూషణ వచనాలు ఒకేలా పలుకుతున్నారేమో, దయచేసి వారిని క్షమించండి, వారిని మార్చండి. దీవెన వచనాలు వారి నోట ఉన్నట్టుగా కృప దయచేయండి. వ్యర్థమైనటువంటి వాటన్నిటి నుంచి సాధారణ సంతాల నుంచి వారిని విడిపించండి. ప్రతి అవసరతను అక్కర్ని మహిమలు తీర్చి అక్కడ రాజాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.